సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డిపై కమిషనర్ దుర్భాషలాడారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డితో పాటు పలువురు నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. అప్పిరెడ్డి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీసీబీ డైరెక్టర్ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మరో 3 సంవత్సరాలు ఉండే కాంగ్రెస్ పార్టీని చూసుకుని అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తే తర్వాత శాశ్వతంగా ఉండే తమ ప్రభుత్వంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏదైతే ఉండిన గ్రామాల్లో ఎవరో మంత్రో ముఖ్యమంత్రి దగ్గర బంధువో అయితే తప్ప 1-2 పనులు మించి కావటం లేదు. ఒక కొత్త బడి పెట్టింది లేదు, కొత్త హాస్టల్ కట్టింది లేదు, కొత్త రోడ్డు వేసింది లేదు, కొత్త ప్రభుత్వ కార్యాలయం బంగ్లా కట్టింది లేదు, కొత్త పథకం తెచ్చిచ్చింది లేదు. అయినా ఇప్పటికే 1,45,000 కోట్లు అప్పు చేశారు ఒక ఏడాదిలో. మమ్మల్ని అప్పు చేసిర్రు అని మాట్లాడింది. మేము మొదలు పెట్టింది అప్పుతోని సంసారం, తెలంగాణ సంసారం. ఆ అప్పుతోని మొదలుపెట్టే అద్భుతంగా భారతదేశంలో నెంబర్ 1 చేసినాం ఈ రాష్ట్రాన్ని. మేము తెచ్చిన అప్పుతోనే ఏమేం చేసినాం చూపించినాం. మేము తెచ్చిన అప్పుతోని తెచ్చింది 4 లక్షల అప్పు అయితే 15 లక్షల కోట్ల ఆస్తి నిర్మాణం చేసినాం. సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చినాం. కానీ మీరు తెచ్చిన 1,40,000 కోట్ల అప్పు ప్రజలకు కనబడతలేదు. కానీ ఢిల్లీకి పోయిన దాఖలాలు మాత్రం నాకాడ ఉన్నాయని మోడీ చెప్పాడు. తెలంగాణ ప్రజల కొరకు తీసుకొచ్చిన అప్పు మూటలు కట్టి తీసుకుపోయి ఢిల్లీలో సమర్పించి వస్తున్నారు. ఢిల్లీ ఎన్నికలు, ఇక్కడ ఎన్నికలు, అక్కడ ఎన్నికలు, హర్యానా ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు అని చెప్పి అక్కడికి పంపుతున్నారు అని మోడీ చెప్పారు. సరే చెప్పిండు కానీ బయట పెడతలేడు ఆయన కూడా. ఇద్దరు వీళ్ళు కలిసే ఉన్నారు కానీ తెలంగాణలో. ఇవాళ ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి హామీలు నెరవేర్చే ఉద్దేశం లేక